బ్రేకింగ్ న్యూస్ ఒడిశాలోని బెలఘర్ ఎన్కౌంటర్ జరిగింది. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో రివాల్వర్, రైఫిల్ తో పాటు వాకీ-టాకీ స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఏసీఎం భారీ అలియాస్ రాకేష్ గా మరొకరు పీఎం అమృత్ గా బలగాలు గుర్తించాయి. 2 మావోయిస్టులపై 23,65,000 రూపాయల రివార్డు ఉన్నట్లు ప్రకటించారు. రాకేష్ రాయగూడ ఏరియా కమిటీ సభ్యుడు కాగా పీఎం అమృత్ రాయగడ ఏరియా సప్లై దళానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మావోయిస్టులకు సంబంధించి ఏంటి డీటెయిల్స్, ఏంటి ఎవరి దగ్గర ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అవన్నీ డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఒడిశా రాష్ట్రంలోనే మొత్తానికైతే కండమాల్ డిస్టిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే 5 మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అవుతుంది. 5 మావోయిస్టులలో ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ ముఖ్యాధికారులు సైతం కూడా దీంట్లో మృతి చెందినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణ చేయడం కూడా జరిగింది. ఒకవైపున హనుమంతు అలియాస్ యూకే గణేష్, అలియాస్ రాజేష్ తివారీ, అలియాస్ చామూరు, ఈయన మొత్తం కూడా ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్ గా ప్రధాన మెంబర్ గా ఉన్నారు. సిఆర్బిఐ మెంబరు తో పాటు ఇతనిపై కూడా ఈయనపై సుమారు ₹1,00,000 రివార్డు కూడా ఉన్న నేపథ్యం అవుతుంది. ఇతను మృతదేహంతో పాటుగా ఆయనకు సంబంధించిన AK-47 సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఒడిశా రాష్ట్రంలో జరిగినటువంటి యొక్క ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో సిఆర్పిఎఫ్ సిబ్బందితో పాటుగా DRG సిబ్బంది మొత్తం కూడా మావోయిస్టుల యొక్క ఉనికిని లేకుండా చేస్తున్న నేపథ్యంలోనూ ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి మార్చి 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామంటూ ఎలాగైతే ఆయన శపథం చేశారో ఆ ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన చెప్పిన మాటకు నిజం చేసుకుంటూ ముందు ఇప్పుడు మరో 2 నెలలు మాత్రమే 3 నెలలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టులపై 90% పైగా పట్టు చేసి సాధించుకుంటూ వారి యొక్క కేంద్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి అన్ని ప్రత్యేక స్థానాల మొత్తం స్వాధీనం చేసుకున్నారు. డంపు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి కొంతమంది ఎన్కౌంటర్ మృతి చెందారు. మరి కొంతమంది ఇప్పుడు పోలీసు లొంగుబాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా వరకు మావోయిస్టులకు కోలుకోకుండా దెబ్బ తగులుతుంది. ముఖ్య నేతలు మొత్తం లొంగుబాటుకు పరంపరగా కొనసాగుతుంది. మరి కొంతమంది ఎన్కౌంటర్ మరణించారు. ఇప్పుడు వాళ్ళకి క్యాడర్ లేని ఒక నావలా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క మావోయిస్టుల యొక్క ఉనికి ప్రజెంట్ అంత అతలకుతలైపోతుంది. వ్యూహం లేదు. ఒక నడిపించే నాయకుడు, స్కెచ్ వేసే నేత లేకపోవడంతో కూడా వాళ్ళకి ఎక్కడికక్కడే వాళ్ళకు పక్కా సమాచారం పట్టుబడిన వాళ్ళు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న నేపథ్యంలోనూ దానిలో భాగంగానే వీళ్ళంతా కూడా ఎక్కడున్నారో వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతం రాష్ట్రంగా వాళ్ళు సమావేశం పెట్టుకుంటారనేది వాళ్ళకి తెలిసిన నేపథ్యంలోనే మావోయిస్టు సర్చింగ్ ఆ మావోయిస్టుల ప్రదేశానికి పోలీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్లతో లేపేసిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు సౌమ్య. అయితే భాస్కర్, ఇంకా ఎన్ని నెలలు పట్టొచ్చు ఈ మావోయిస్టులను మొత్తం ఖాళీ చేయడానికి? ఒకవైపు కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్స్ ఏం చెప్తున్నారు? సౌమ్య, ఇప్పటికే మార్చి 26 చివరి నాటికల్లా మావోయిస్టులను ఉనికే లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన మాటకు గత సంవత్సరం ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో జరిగిన సమయంలో ఆయన మాట ఇచ్చారు. అదే మాటల్లో ప్రకారమే ఆయన అంతా కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పాటు ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అక్కడ ఉన్న భద్రతా బలగాల నేపథ్యంలో మొత్తానికైతే వాళ్ళు ఏరివేసే లక్ష్యంగా ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నది. ఇప్పటి వరకు నారాయణపూర్, మరొక కాంకేర్ జిల్లా, సుక్మా జిల్లా, బీజాపూర్ తదితర ప్రాంతాలలో మావోయిస్టులు అబుజ్మట్ అడవుల్లో వాళ్ళంతా అక్కడ తలదాచుకుంటున్న నేపథ్యం వాళ్ళకి కంచుకోవడం మొత్తం బీట్లో వారైపోయాయి. ఆపరేషన్ కగార్ పేరుతోటి జరుగుతున్నటువంటి యొక్క మావోయిస్టుల ఏరియా ప్రక్రియ చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పుడు దేవ్జీ ఒక్కడు కనుక లొంగిపోతే మొత్తానికైతే మావోయిస్టుల కథ సుఖాంతమైనట్టు తెలుస్తున్న నేపథ్యం. ఇప్పటికే హిడ్మా సైతం కూడా మృతి చెందారు. మరోవైపున వివిధ ముఖ్య నేతలు సైతం కూడా సంగ్రహిపోతున్నారు. మరి కొంతమంది ఎన్కౌంటర్లు మృతి చెందారు. ఇప్పుడు దేవ్జీ సైతం కూడా ఒక్కడు లొంగిపోయినట్టయితే మావోయిస్టుల కథకు శ్రీకారం తెర ముగిసినట్టేనని చెప్పుకోవచ్చు సౌమ్య.
రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఒకవైపు మార్చి నాటికి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఇటు మావోయిస్టుల ఉనికిడి లేకుండా చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మావోయిస్టులు ఇవాళ మృతి చెందడం జరిగింది.